సాధారణంగా వేసవిలో నీటి ఎద్దడి అనేది మనం చూస్తుంటాం. నీటి కోసం, త్రాగునీటి కోసం చాలామంది చాలా గొడవలు అయితే పడుతుంటారు. అయితే ఈ వేసవిలో డీజిల్ కష్టాలు అయితే రైతులను వెంటాడుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజిల్, పెట్రోల్ అయితే కాస్త కొరత అనేది ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం పెట్రోల్ అనేది దొరక్క అనేక మంది వాహనదారులు ఇబ్బంది పడితే, ప్రస్తుతం ఇప్పుడైతే డీజిల్ అనేది లభ్యత లేకపోవడంతో చాలామంది రైతులతో పాటు ఇటు ఎవరైతే వరి కోత మిషన్లకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే టోకెన్ల ద్వారా అయితే డీజిల్ అయితే సరఫరా చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా డీజిల్ అనేది కొట్టించుకోవడానికి చాలామంది ఈ విధంగా టిన్నులతో వస్తున్నారు. ఇదంతా కూడా క్యూ లైన్ పద్ధతి పాటిస్తూ కూడా డీజిల్ కొడుతున్న పరిస్థితి. అయితే లిమిట్ ప్రకారం కొట్టడంతో వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ వరి కోత అనేది ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం జరుగుతుంది కాబట్టి ఈ వరి కోత మిషన్లకు సంబంధించి డీజిల్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డీజిల్ అనేది లిమిట్ ప్రకారం ఇవ్వడంతో వరి కోత మిషన్లలో నిమిషాల వ్యవధిలోనే ఇదంతా కూడా అయిపోతుందని కోత మిషన్లకు సంబంధించిన ఆపరేటర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఈ ఆక్వా చెరువులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ఆక్వా చెరువులకు సంబంధించి విద్యుత్ అనేది చాలామందికి ఉండదు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆక్వా చెరువులు ఉన్న ఫ్యాన్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరగాలంటే దాదాపు ఈ డీజిల్ అనేది చాలా అవసరం. అయితే ఈ డీజిల్ కూడా లేకపోవడంతో ఆక్వా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే ఈ విధంగా రైతులతో పాటు మిషన్ ఏదైతే వరి కోత మిషన్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా క్యూ లైన్లో పెట్టిన పరిస్థితి. కొంతమంది ఉన్నారు మనతో, వారిని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేమా తమిళనాడు కోత మిషన్. ప్రతి ఏడాది వస్తుంటారా? 12 సంవత్సరం బట్టి వస్తున్నాం. ఎప్పుడైనా ఇలాంటిది ఎదురైంది మీకు? లేదు, ఇలాంటి జరగలేదు. ఇప్పుడే ఈ సంవత్సరం ఈ సీజనే ఇప్పుడులాగా అయిపోయింది. బాగా కష్టంగా ఉందన్న. 3 లీటర్లు లేదు. 2000 డీజిల్ కొడదాం 2 రోజులు తిరుగుతున్నాం. 2000కి అది కూడా మీరు పట్టుకెళ్తే వెంటనే అయిపోద్ది మిషన్. రోజు గంటన్నర తిరుగుతా అంతే. ఆగిపోయినట్టే. రైతులు వెళ్తే బాధలే ఉంటాను. మరి మీకు మిషన్లో సరిగ్గా తిరగకపోతే రైతులు మిమ్మల్ని అంటారు. అదే నా మీదే మేమే బాధ్యత కదా. మిషన్ పట్టు ఏజెంట్కి కొన్నారు, ఆయిల్ లేక ఖాళీగా కూర్చున్నా. మాకు పోతే కదా పెట్టుబడి. 3 ఉంటాం, ఖాళీగా తినేసి పడుకున్నాం అంతే. ఆయిల్ ఉంటే ఏదో పని దొరుకుతుంది. ఖర్చు మొత్తం నా తలకాయ మొత్తం తిరిగిపోతుంది. అధికారులు ఏమో ప్రభుత్వం డీజిల్ కొరత లేదని చెప్తుంది. మీకు గ్రౌండ్ లెవెల్లోనే ఒక డీజిల్కి కోసం ఇలా లైన్లో ఉన్నారు. ఏంటి, ఏం కోరుకుంటున్నారు? అదే ఈ సర్కార్ గవర్నమెంటే ఆలోచించి ఏదైనా తొందరగా చేయాలి. మమ్మల్ని చూడకపోతే ఈ రైతులు బాధలు చూడాలి. వాతావరణం కూడా తేడాగా ఉంది కదా. ఎప్పుడు ఎలా జరిగింది ఎవరికి తెలియదు. ఏదైతే ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అసలు సాధారణంగా మనం ఎక్కడైనా ఆలయాల్లో భక్తులు క్యూ లైన్లో ఉంటూ ఉంటారు. చాలామంది ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ల కోసం క్యూ లైన్లో ఉంటారు. ఈ విధంగా టిన్నులు అనేవి క్యూ లైన్లో పెట్టడంతో ఏ క్షణాన్న డీజిల్ అనేది దొరుకుతుందనేది తెలియని పరిస్థితి కూడా నెలకొంది. దాదాపు ఉదయం 5 గంటల నుంచి కూడా నిల్చున్న డీజిల్ అనేది లభ్యం కాలేదంటున్నారు. ప్రభుత్వం ఒకవైపు డీజిల్ సరఫరా ఉందని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం డీజిల్ అనేది లభ్యం కావట్లేదు. మనం చూస్తున్న విజువల్స్లో పెద్ద ఎత్తున ఉదయం 6 గంటల నుంచి కూడా రైతులందరూ ఈ విధంగా పడిగాపులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా వాతావరణం ఏ క్షణంలో ఏ విధంగా ఉంటుందో తెలియట్లేదు కాబట్టి వరి కోత అనేది కోత మిషన్ల ద్వారా ఎక్కువ చేస్తున్నారు. అయితే ఈ కోత మిషన్లు చాలా మటుకి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మిషన్లు ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ కూడా వీరందరూ కూడా ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి, ఏ టైం నుంచి ఉన్నారు ఇక్కడ? 8 నుంచి ఉన్నాను. అదే 7 అవుద్దండి. ఉదయం 7 గంటల అంటే మేఘాలు అట్టేస్తున్నాయి కదండి, భయం వేస్తుందండి. చేను కుయించుకోవాలండి. అది ఆయిల్ లేకపోతే ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? వాళ్ళు చేయలేరు కదండి. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూసారు ఎప్పుడన్నా? ఎప్పుడు లేదండి. మరి ఇదిగో యుద్ధం వల్ల ఏంటో తెలుస్తలేదండి. యుద్ధం వల్ల అంటున్నారండి. ఇప్పుడు లైన్లో ఉన్నారు మీరు. అక్కడ పంపు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినంత కొడుతున్నారా? మీరు ఎంత కావాలంటే అంత కొడతారా? అది ఇంకా తెలదండి, ఎంత కొడుతున్నారు ఇంకా తెలియలేదండి. సిప్పిల్ మోడికి తెచ్చామండి. ఇది ఇచ్చారండి. చూపించండి. ఓపెన్ ఇచ్చారు, కొడుతున్నారు. అదే ఎంత కొట్టిది అంతా కొడుతున్నారండి. రూల్ ప్రకారంగా అందరికీ సమానంగా. కూపన్స్ ఏవైతే ఇచ్చారో ఆ కూపన్స్కి సంబంధించి లిమిట్ ప్రకారం అయితే కొడుతున్నామంటారు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద అయితే ఈ వాహనదారులతో పాటు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న మాటల లెక్క ప్రకారం అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఆ విధంగా లేదనేది ఇక్కడ స్పష్టమవుతుంది. పూర్తి స్థాయిలో కూడా
ఉదయం 6 గంటల నుంచి వచ్చినప్పటికీ కూడా కనీసం ఒక 2 లీటర్ డీజిల్ కోసం ఈ విధంగా పడిగాపులు కావాల్సి వస్తుంది. రైతులతో పాటు ఆక్వా రైతులు, ఇటు వరి కోత మిషన్లకు సంబంధించిన ఆపరేటర్ ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన వాహనదారులు కూడా డీజిల్ కోసం కిలోమీటర్ల మేర వారి యొక్క వాహనాలను పార్క్ చేయాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి డీజిల్ కొరతను నివారించి పూర్తి స్థాయిలో డీజిల్ సరఫరాను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడ వారందరూ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.